మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ఎలక్షన్స్ లో చెప్పిన మాట మేము 1000 రూపాయలు పెన్షన్ మీకు పెంచుతామని చంద్రబాబు నాయుడు గారు మీకు అంతా హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మామూలుగా మీకు 3000 రూపాయలు వచ్చాయి. 3000 నుంచి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 4000 రూపాయలు చేస్తామని ఈరోజు ఒకటో తేదీ 4000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ప్లస్ మేము ఏ రోజైతే మీకు పెన్షన్ ఇస్తామని చెప్పినామో ఆ రోజు నుంచి మా ప్రభుత్వం వచ్చేటప్పటికి ఇదంతా ఎలక్షన్ జరిగి కౌంటింగ్ జరిగి 3 నెలలు పడుతుంది. ఈ రోజు నుంచే మేము 4000 రూపాయలు ఇస్తాము. ఆ రోజు నుంచి అది అంటే ఈ రోజు నుంచి మళ్ళీ కౌంటింగ్ అయిపోయేటప్పుడు ఒక 3 నెలలు ఉంటుంది. ఆ 3 నెలలు కూడా నెలకు 1000 రూపాయలు పెంచితే చొప్పున అది కూడా ఒక 3000, పాతది 3000, 6000 ప్లస్ ఇప్పుడు పెంచినది ఒక 1000, 7000 రూపాయలు ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ఇది భారతదేశ చరిత్రలో చూసుకోండి, పెన్షన్ ఒకటేసారి 7000 రూపాయలు ఇచ్చిన చరిత్ర ఎక్కడా కానీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, ఆ తర్వాత హ్యాండిక్యాప్డ్ అంటే వికలాంగులు కావచ్చు, వాళ్లకు తర్వాత మంచానికే పరిమితమైంది ఏ పని చేసుకోలేకుండే వాళ్ళకు కూడా వాళ్లకు తర్వాత మూత్రపిండాలు దెబ్బతినంటే కిడ్నీలు దెబ్బతిని రోజు డయాలసిస్కు పోయే వాళ్ళకు 10,000 రూపాయలు, పూర్తిగా వికలాంగులైన వాళ్ళకు 15,000 రూపాయలు. ఈ రకంగా ఇచ్చిన మాట ప్రకారం మాట కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు ఒకటేసారి 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏం చేసిందో మీరు ఒకసారి ఆలోచించి 2000 నుంచి 3000 రూపాయలు పెన్షన్ పెంచేటప్పుడు సంవత్సరానికి 250 రూపాయలు అంటే ఏదో ముష్టి చేసినట్టు 250 4 ఏళ్లకు 1000 రూపాయలు పెంచాడమ్మా గతంలో, అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తానే మేము 1000 రూపాయలు పెంచుతామని ఒక్కటేసారి 1000 రూపాయలు పెంచి పాతది 3 నెలల కిందనే మేము మాట చెప్పినాం. ఆ 3 నెలలకు కూడా ఇస్తామని చెప్పి 7,000 రూపాయలు మీకు ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడా కూడా అసలు మన భారతదేశం అయితే మేము ప్రామిస్ చేశామో మీకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు, అది తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ మేము ఎన్నికలప్పుడు ఏమేమి మీకు చెప్పినామో అవన్నీ కూడా దాని విధి విధానాలన్నీ రూపకల్పన చేసి మీకు ఈ పెన్షన్ అయితే ఇచ్చిన మాట ప్రకారం ఎట్లా చేస్తామో అట్లే అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ముఖ్యంగా గమనించాల్సింది, మిమ్మల్ని మేము అడిగేది ఏంటంటే అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించినా కూడా పులివెందుల తాలూకాలో మీరు 60,000 జగన్మోహన్ రెడ్డి ఓటు 60,000 మెజార్టీతో గెలిపించారు. ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. మీకు ఇంకా 10 మందికి మంచి చేసి మీ అభిమానాన్ని చూరగొని మేము మళ్ళీ మీతో ఓట్లు వేయించుకోవాలని ఉన్నాం. కాబట్టి మీరు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీకు మంచి చేస్తుందా లేదా చెప్పండి. కాబట్టి మీరు కూడా మంచి చేసే ప్రభుత్వానికి మీరు కూడా సహకారం ఇచ్చే మాకు అంత గౌరవం ఉంటుందని, ఏంటంటే ఈ నుంచి ప్రభుత్వానికి సహకారంగా ఉండండి, మాకు కూడా అండగా ఉండండి. మేము కూడా 10 మందికి మీకు ఉపయోగపడేట్టుగా ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడుకోవడానికి మనం మరీ వేడుకునేది అంటే ఇచ్చిన మాట ప్రకారం మాకు కూడా మీరు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటాం. ముఖ్యంగా ఇక్కడంతా కూడా పనులు చేసి మా సింహాద్రిపురంలో అయితే రోడ్డు వచ్చి 1 సైడ్ చేసి 1 సైడ్ ఆపేసినారు. తర్వాత వేంపల్లిలో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అంటూ వేంపల్లిని అంతా చిన్న భిన్నం చేసి పడేసినారు. ఇక్కడ కొన్ని వర్క్స్ ఇంపార్టెంట్గా ఉండేవి కూడా ఉన్నాయి. మేము స్థానిక ఎమ్మెల్సీతో పాటు కలిసి చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసి ఇవి అన్నీ కూడా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, వీటిని కంప్లీట్ చేయాలంటే మేము కూడా సార్ పర్మిషన్ తీసుకొని ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కానీ అవినాష్ రెడ్డి వచ్చినప్పుడు కానీ కౌన్సిలర్లు ఇక్కడ ఉండే నాయకులు కూడా బిల్లులు రాలేదని అని అంత మొరపెట్టుకోవడం కూడా జరిగింది. ఎందుకు వాళ్ళు ఆ విధంగా టెన్షన్ పడుతున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్దాక్షిణ్యంగా నీరు చెట్టు బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఆపేసి మా తెలుగుదేశం క్యాడర్ను కానీ మా తెలుగుదేశం నాయకులు కానీ కావాలని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మేము కూడా అలా చేస్తామేమో అని భయపడి వాళ్ళంతా మొరపెట్టుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ అలాంటి కక్షపూరితంగా, ఎందుకంటే బిల్లులు చేసింది కొన్ని దాంట్లో 10-20% దొంగ బిల్లులు అవి చేసుకోవచ్చు, కానీ బిల్లులు చేసిన మాట వాస్తవమే అయినప్పుడు మేము ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఎందుకు తీసుకుపోవాల్సి వస్తామంటే కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. ఆ పెండింగ్ కనకపోతే పులివెందులు కానీ వేంపల్లి అంతా కూడా అస్తవ్యస్తంగా తయారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి
మాకు వారు చేసిన అన్యాయం పరంగా కాకుండా మేము సార్ని కన్విన్స్ చేసి వాళ్ళకంతా అందరికీ కూడా ఏదో ఒకటి సర్దుబాటు చేయాలనే ఆలోచనలోనే మేము ఉన్నాము. మేము అలాంటి కక్షపూరిత ఆ పరిస్థితి కూడా లేదు. ఇంకోటి ఇంకా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయన ఒకసారి చూసిన తర్వాత ఇక మళ్ళీ అమ్మ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఇంత అరాచకం చేశాడు అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అసలు ఈ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. కాబట్టి అందరూ కూడా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కానీ ఇవన్నీ కూడా తెలిసి అందరూ కూడా ఆయనకు బుద్ధి చెప్పడం జరిగింది. ఒక్క పులివెందుల ప్రాంత ప్రజలే ఇంకా ఆయనకు 60,000 మెజార్టీతో గెలిపించినా కూడా మేము కక్షపూరిత చర్యలకు పోకుండా ఇంకో దానికి లేకుండా ఇంకా మేము పులివెందుల ప్రజలకు మరింత చేరువై ఇంకా మరింత దగ్గరై వాళ్ళ అభిమానం చూరగొని వచ్చే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని వచ్చి ఓడించాలనే మేమంతా ఐకమత్యంగా ప్రణాళికాబద్ధంగా మేము పోతాం. కాబట్టి పులివెందుల ప్రజలకు ఏంటంటే మీకు ఎవరైతే మంచి చేస్తున్నారో అలాంటి పార్టీని, అలాంటి వారిని ఆదరిస్తే, అలాంటి వారికి సహకారం ఇస్తే ఆ తర్వాత పులివెందుల్లో కూడా మరిన్ని మంచి పనులు మేము చేసేదానికి కూడా అవకాశం మీరే కల్పించాలని కూడా కోరుకుంటాం. ఆ తర్వాత ముఖ్యంగా ఈరోజు శ్రీనివాసరావు రెడ్డి అన్న చెప్పినట్లు రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొనింది. మేము ఇప్పటికీ సింహాద్రిపురం, తొండూరు, తర్వాత పులివెందుల మున్సిపాలిటీలో 2-3 ప్రాంతాలు, లింగాల మండలం, ఎక్కడికి పోయినా కూడా ప్రజలు వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి ఫోటోకు పాలాభిషేకం చేస్తూ మేము ఇంత తొందరగా మాకు ఇంత చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయలు అంటే గత నెలలో ఏదైతే చెప్పినప్పుడు ఉన్నదో అప్పటి నుంచి ఇప్పటికి 3 నెలల బకాయి కావచ్చు, మామూలుగా వచ్చే 3,000 పెన్షను, తర్వాత పెంచిన 1,000 రూపాయలు, 7,000 రూపాయలు అందించడం అనేది ఈ రకమైన సంక్షేమం ఎక్కడ భారతదేశ చరిత్రలో జరగలేదని వృద్ధులు అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత వికలాంగులకైతేనేమి, తర్వాత కిడ్నీస్ ప్రాబ్లం ఉండి డయాలసిస్ పోయే వాళ్ళకైతేనేమి, తర్వాత మంచానికే పరిమితమైన వాళ్ళకైతేనేమి అందరికీ కూడా ఈ పెన్షన్ సదుపాయం మేము ఏదైతే వాగ్దానం ఇచ్చామో అవన్నీ కూడా అమల్లోకి వచ్చే పరిస్థితి ఉంది. ఒక్కసారి ఇక్కడ పులివెందుల ప్రజలు కూడా గమనించండి, గతంలో ఉన్న ప్రభుత్వము మేము సంక్షేమం అంత చేసినాం ఇంత చేసినాం అవ్వాతాతలు అంటూ చెప్పుకునే ఆ పెద్ద మనిషి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున 4 ఏళ్ళకు 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అసలు పెన్షన్ సృష్టించింది తెలుగుదేశం పార్టీ ఫస్ట్ 30 రూపాయలతో. అది 200 రూపాయలు రాజశేఖర రెడ్డి చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 200 నుంచి 1,000 రూపాయలకు చేయడం, 1,000 రూపాయల నుంచి 2,000 చేయడం కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. అంటే సంక్షేమం అనేది చేస్తే ఇలా చేయాలి, ఆయన చేసింది కాదు. సంక్షేమం చేస్తే ఇంత ధైర్యంగా ఇంత నిజాయితీగా చెప్పినట్లు అంటే ముష్టి వాళ్ళకి వేసినట్టు 250 కటింగ్ చేస్తూ కాదు, సింగిల్ టైంగానే చేస్తే ఈ రకంగానే సంక్షేమం మేము చేయడం స్టార్ట్ చేస్తే సంక్షేమం ఈ రకంగానే ఉంటుందని మొత్తం అందరికీ ప్రజలకు ఈరోజు తెలియజెప్పినాడు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తర్వాత మిగతాటి వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు కావచ్చు, తర్వాత 3 సిలిండర్లు, ఇంకా మేము ఏవైతే వాగ్దానాలు చేశామో అవన్నీ కూడా విధి విధానాలు అంతా కూడా డిస్కస్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.